అయితే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఫుల్ఫిల్ అవ్వని డ్రీమ్ ఒకటి ఉంటుంది కదా. సో అయితే ఈరోజు నా లైఫ్లో ఆ డ్రీమ్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటా. నా లైఫ్లో నేను ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను ఇంట్లో ఫస్ట్ పుట్టడం అనమాట. ఎందుకంటే నాకు ఎప్పుడూ అనిపిస్తుంది, నాకు ఒక మంచి అన్న ఉండింటే బాగుండు, నన్ను అర్థం చేసుకొని నాతో మంచి బాండింగ్ ఉండి, నేను ఏదైనా చేసినా తప్పైతే తప్పు, రైట్ అయితే రైట్ చెప్పి నన్ను కేరింగ్గా చూసుకుంటూ నాకు ఎప్పుడు సపోర్ట్గా నిలబడి నన్ను మంచిగా చూసుకుంటే ఒక అన్న ఉంటే బాగుండని చెప్పేసి నేను ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతాను నా లైఫ్లో. అంటే నాకు చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముళ్ళు ఉండేది వేరు, అన్న ఉండేది వేరు కదా. అది వేరు ఉంటుంది అనమాట. ఇప్పుడు తమ్ముళ్ళు అనుకో, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను తమ్ముళ్ళతో అంత ఈజీగా షేర్ చేసుకోను. ఇన్ కేస్ షేర్ చేసుకున్న వాళ్ళు ఏం చేయలేరు. అదే ఒక అన్న అనుకో, అంటే నా ఫీలింగ్ అది. ఒక అన్న అనుకోండి, ఏమో ఎన్ని చెప్పినా నాకు ఒక అన్న ఉండింటే బాగుండు అన్న ఫీలింగ్ ఎప్పుడూ ఉండిపోయింది, ఇన్కంప్లీట్గానే ఉండిపోయింది. అయితే ఇన్స్టాగ్రామ్లో నేను ఒక అన్నని ఫాలో అవుతా, వెంకీ సాయి కరణం అన్న పేరు. అయితే ఆ అన్న వల్ల చెల్లెని ఎలా చూసుకుంటాడు తెలుసా. అసలు ఒక భూమి మీద మనిషి ఇంత పర్ఫెక్ట్గా ఉంటారా? ఆ అన్నలో ఏదైనా తప్పు వెతుకుదామన్నా కూడా ఎక్కడ కనిపించదు వీడియోస్లో. పిల్లల్ని అలాగే పెంచుతారు, వాళ్ళ ఫ్యామిలీస్ని అలానే చూసుకుంటారు, చెల్లిని రెస్పాన్సిబిలిటీ చూసుకుంటారు. నాకు ఎప్పుడు అలాంటి అన్న ఉండింటే బాగుండు కదా అని నేను ఎప్పుడూ ఫీల్ అవుతాను అనమాట. అన్న వీడియోస్ చూసినప్పుడల్లా ఫీల్ అవుతా. ఇంట్లో ఏదైనా ఒకటి ఇన్కంప్లీట్ ఉంది అనుకుంటే ఇదే ఫస్ట్ అనమాట. నాకు అన్న లేడు, ఒకవేళ నాకు అన్న ఉండింటే నా లైఫ్ ఇంకా మంచిగా ఉండేదేమో, నేను ఇంకా మంచిగా హ్యాపీగా ఉండేదాన్ని, ఇంకా బాగుండేదేమో అని ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. బయట ఉంటుంది అన్న ఉండేది వేరు, తమ్ముళ్ళు ఉండేది వేరు ఉంటుంది. అందుకని చెప్పాను. అంతేగాని నా తమ్ముళ్ళు నా ప్రాణం, నా చాలా మంచి వాళ్ళు కూడా. కానీ అన్న ఉండింటే బాగుండు. అదొకటి హెల్తీ లైఫ్లో. మీకు కూడా ఇట్లాంటివి ఏమన్నా ఇన్కంప్లీట్ థింగ్స్ ఉంటే మీ లైఫ్లో నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.